ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. ఎవ్రీడే మనం 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోద్ది. ఎవ్రీడే మనకు 100 ఉంటుంది. ఈ 100% అనేది అది నువ్వు టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమని అనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 లేకపోతే 100 రూపాయలు అనుకో, నువ్వు ఏ మెటఫోర్లో వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది దేనికి వాడతావు అనేది నీ ఇష్టం. నీకు ఎవడన్నా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే, నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఇంతవరకు చాలా మందికి, చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, వీళ్ళందరికీ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉండేవి. కానీ వీటిని డైరెక్ట్ గా ఒక హీరోని మానిటర్ చేయడం ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఒక స్టెప్ ముందుకేసి ఈ పని చేస్తున్నాడు. అసలు నిన్న జరిగిన ఈవెంట్ లో ఏమైందో క్లియర్ గా చెప్తాను వినండి. ఫస్ట్ అల్లు అర్జున్ ఏదైతే చేస్తున్నాడో అది చాలా 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 మంచి పని. మేబీ దీనివల్ల కొన్ని తప్పులు కూడా జరగచ్చేమో, కానీ దీన్ని ఒక ప్రాపర్ వేలో, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో తీసుకెళ్తే చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఏం జరిగిందంటే, మనందరికీ తెలుసు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజే పెరిగిపోయింది. సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా. బీహార్ లో ఈవెంట్ పెడితే 8-7 lakhs మంది వచ్చారు. అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత లెవెల్లో అల్లు అర్జున్ క్రేజ్ పెరిగిందో. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం ప్లాన్ చేశాడంటే, సౌత్ ఇండియాలో ఏవైతే 7 states ఉన్నాయో, మన 4 states తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈ స్టేట్స్ ని కలిపి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ని ఫామ్ చేశాడు. ఈ 7 states నుంచి ఎవరైతే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు ఉంటారో, వైస్ ప్రెసిడెంట్ ఉంటారో, ఆర్ ఎల్స్ మీమ్ పేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఉంటారో, అటువంటి వాళ్ళని 900 people ని నిన్న గ్యాదర్ చేసి 6 hours ఈవెంట్ చేశారు. ఒక హీరో, అల్లు అర్జున్ లాంటి స్టేచర్ ఉన్న హీరో 6 hours కేటాయించి వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్స్ తో ఒక ఈవెంట్ చేశారు, విచ్ ఈస్ గ్రేట్ థింగ్. ఇందాక మీకు చూపించిన వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చాలా వైరల్ అయింది. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే దాన్ని పనికొచ్చిన వాటిలోనే ఉపయోగించండి. మీకు ఇష్టం లేని దాని మీద ఉపయోగిస్తే మీ ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయని, విచ్ ఈస్ గుడ్ థింగ్. అల్లు అర్జున్ ఇటువంటివి చాలా చెప్తూనే ఉంటాడు. అది పక్కన పెడితే, ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ క్రియేట్ అయిందో, దీనివల్ల 2 ways గా బెనిఫిట్ జరుగుతుంది. ఫస్ట్, ఎవరైతే ఈ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళకి అఫీషియల్ గా జీతం ఇస్తారు. లెట్స్ సే మేబీ 15,000 20,000 ఉండొచ్చు. వాళ్ళకి రెగ్యులర్ గా జీతం ఉంటుంది. దానికి వాళ్ళు ఏం చేస్తారు, మహా అయితే రోజులో 1-2 hours కేటాయిస్తారు. మీమ్ పేజెస్ అయితే ఒక 1/2 hour కేటాయించి ఒక పోస్ట్ చేస్తారు. దానికి వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ లా ఉంటుంది. 2, ఏమైనా మంచి వెల్ఫేర్ థింగ్స్ చేయాలంటే, లెట్స్ సే బ్లడ్ డొనేషన్ చేయాలన్నా, HIV డ్రైవ్ చేయాలన్నా, ఆల్రెడీ అది ముందు చేయడం జరిగింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళంతా వాళ్ళే. సో అది చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది దాన్ని స్టార్ట్ చేసిన నేను అనుకుంటున్నాను. సో ఇటువంటివి చేయడానికి అల్లు అర్జున్ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు, ఇతనికి కూడా చేయాలని ఉంటుంది. అదేదో ఒక అసోసియేషన్ ద్వారా చేస్తే అది ఇంకా చాలా బాగా ప్రొజెక్ట్ అవుతుంది. సో ఇదొకటి. అల్లు అర్జున్ కూడా అదే చెప్తున్నాడు, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్లు ఫ్యాన్స్ వార్స్ కాకుండా మంచి పనులకు ఉపయోగిద్దాం, ఒక మంచి పని చేద్దాం అంటున్నాడు, విచ్ ఈస్ గ్రేట్ థింగ్. ఐ థింక్ దీన్ని చూసి మిగిలిన పాన్ ఇండియా హీరోలైన మేబీ రామ్ చరణ్, NTR, వారణాసి తర్వాత మహేష్ బాబు, వీళ్ళు కూడా దీన్ని స్టార్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆబ్వియస్ గా ఎవరి ఫ్యాన్స్ ని వాళ్ళ హీరోస్ వదిలేయాలనుకోరు. మేబీ అల్లు అర్జున్ ఒక స్టెప్ ముందుకేసారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు అనుకుంటాను, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఎందుకంటే మన ఆడియన్స్ సినిమాని ప్రేమించినంత ఐ వుడ్ సే ఎవరు ప్రేమించారు. ఇప్పుడు నేను నార్త్ లో ఉన్నాను, నాగ్పూర్ లో ఉన్నాను. ఇక్కడికి నా కాలేజ్ కి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళు ఎవరు, ఇప్పుడు లెట్స్ సే దురంధర్ రిలీజ్ అయింది, దురంధర్ రిలీజ్ అయితే నార్మల్ గా వెళ్ళి చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది చూడలేదు కూడా. అంతేగాని ఫ్యానిజం చేసి, ఇది చేసి, అది చేసి ఉండదు. నా ఫ్రెండ్ ఉన్నాడు, నా రూమ్మేట్, వాడు ఢిల్లీలో చదివినప్పుడు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయినా, ప్రభాస్ సినిమా రిలీజ్ అయినా, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న సంబరంలా చేసి వాళ్ళే టికెట్లు తీసి థియేటర్ తీసుకెళ్ళి ఇంత ఉండేది. అదే నార్త్ లో అంత ఉండదు. టు బి వెరీ ఫ్రాంక్, అంత ఉండదు. మీరు ఎన్నిసార్లు చూసుంటారు ఒక నార్త్ థియేటర్ లో మాసిగా పీపుల్ డాన్స్ చేయడం, కేకలేయడం, అరవడం చాలా తక్కువ చూసుంటారు. సో అది అంత డివోటీస్ గా ఉంటున్న తెలుగు ఆడియన్స్ ని ఈ విధంగా ట్రీట్ చేయడం అనేది గుడ్ థింగ్. So yeah, I think this is a good initiative. I would say all the best for AFA. Thank you.